హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మేడారం వచ్చినాం ఫ్రెండ్స్. మేడారంలో చుట్టూ పొలాలు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మేడారం చిలకల గట్టు. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే చిలకల గట్టు చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి. ఇక్కడ చూడండి, మంకీస్ ఫుల్ ఉన్నాయి ఆ గోడ వెనుక. మేము ఎప్పుడైనా వస్తే ఇక్కడ ఈ ప్లేస్లోనే ఉంటాం, ఇక్కడనే ఉంటాం. దీని గోడ వెనుక సైడ్ ఉంటాం. చూడండి, ఇంకా ఇప్పుడు చిలకల గట్టు వస్తుంది. చిలకల గట్టు అంటే ఇక్కడ నుంచి దేవతని సమ్మక్కని తీసుకొస్తారు. మేము ఇక్కడ గోడ వెనుక సైడ్ అక్కడ ఉంటాము. మేము జాతరకి వచ్చినప్పుడు, అంటే 2 yearsకి ఒకసారి జరుగుతుంది కదా, అప్పుడు మేము అక్కడ ఉంటాం ఫ్రెండ్స్. ఇక్కడే ఉంటాం. ఇక్కడ అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు ఇక్కడ ఉండే చూస్తాము. డైరెక్ట్గా అమ్మవారిని ఎలా తీసుకొస్తారు అన్నీ చూడొచ్చు. ఇక్కడ చూస్తాము. చూడండి ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ ప్లేస్ కదా, ఎంత బాగుంటుంది ఇక్కడ. మార్నింగ్ వాక్ విత్ మేడారం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేదే మేడారం చిలకల గట్టు. అమ్మవారిని తీసుకొచ్చేది ఇక్కడ లోపల నుంచి. ఇవన్నీ చుట్టూ పొలాలు, ఎంత బాగుంది చూడండి ప్లేస్. ఇక్కడ సూపర్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే ఇంకా సమ్మక్కని తీసుకొచ్చేది గేట్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ గట్టు ఉంది, చిలకల గట్టు మేడారం ఇదే ఉంది. ఇక్కడ నుంచి తీసుకొస్తారు. చూడండి ఒకసారి. ఇక్కడే చిలకల గట్టు. ఇక్కడ గేట్ ఉంది కదా, ఇక్కడ ఆ గేట్, ఇక్కడ లోపల నుంచి ఇక్కడ కనిపించేదే చిలకల గట్టు. పైన కనిపిస్తుంది చూడండి. ఆ గట్టు నుంచి సమ్మక్క తల్లిని తీసుకొస్తారు. చూడండి, ఈ గేట్ ఇవే నుంచి, ఈ గేట్ ఇవే నుంచే తీసుకొస్తారు ఫ్రెండ్స్. ఎంత బాగుంటుందో మన పండగ టైంలో వస్తే, కానీ రష్ చాలా ఉంటుంది. అది ఇక్కడ ఈ గేటు ఓపెన్ చేస్తారు. అప్పుడు గేటు దీనిలో నుంచి ఇవే నుంచి తీసుకొస్తారు లోపల. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. చూడండి, సూర్యుడు ఎంత బాగా వస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. ఫుల్ క్లారిటీగా కనిపిస్తున్నాడు ఇక్కడ సూర్యుడు. ఇక్కడ లోపల నుంచే తీసుకొస్తారు. ఇక్కడ నుంచి చూడండి, ఆ టైంలో అసలు ఎంత రష్ ఉంటుందో ఇక్కడ. మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి సమ్మక్క సారక్క. ఇక్కడ ఫోటోస్ ఉన్నాయి కదా, ఇది చాలా బాగుంటాయి. చూడండి, ఇక్కడ సంస్కృతి ఎట్లుంటుందో, ఇక్కడ ఎట్లా ఉంటుంది అనేది దాని గురించే ఇక్కడ ఇవి ఉంటాయి. చూడండి, ఇక్కడ కల్చర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది
చాలా బాగుంటుంది ఇక్కడ. ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది మాకైతే. అందరు వచ్చి ఒకసారి చూడండి. మేడారం తెలియని వాళ్ళంటే ఎక్కువ ఎవరు ఉండరు, కానీ చాలా వరకు తెలుసు. మ్యాక్సిమం సొరిక ఉంటుంది, గుట్టలో ఉండేదాన్ని సొరిక అంటారు. ఆ సొరికలో నుంచి వాటర్ వస్తాయి, అక్కడికే వెళ్తున్నాం. చూడండి అక్కడ ఎలా ఉంటుందో వాటర్. మేడారంలో అయితే ఫుల్ వాటర్ ఉంటుంది, వాటర్ ప్రాబ్లం అసలు ఉండదు, ఫుల్ వాటర్ ఉంటాయి. ఇక్కడ పంట పొలాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది చిలుకల గట్టు. చూడండి ఇక్కడ నుంచి గుట్ట సొరికల వాటర్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మేము మేడారం వచ్చాము ఈరోజు. ఇక్కడ చిలకల గట్టు దగ్గర సొరికాయ నుండి వాటర్ వస్తాయి, నిరంతరం వస్తాయి 365 days. పోతుంది పోతి. మామూలు అప్పుడు ఉండవు, అప్పుడైతే కనబడవు ఇక్కడ జాతర అప్పుడు. గుట్టలో నుంచే వాటర్ వస్తాయి ఇక్కడ 365 days. చిలకల గట్టు సమ్మక్కని తీసుకొచ్చే గేటు పక్కన కొంచెం ముందుకి 100 meters వస్తే అక్కడ సొరిక నుంచి వాటర్ వచ్చే ప్లేస్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదే చిలుకల గట్టు లోపల నుంచి వాటర్ వస్తాయని చెప్పినాం కదా. ఇప్పుడు ఎవ్రీడే 365 days వస్తాయి ఇక్కడ వాటర్. చూడండి ఇది మేడారం. మంకీ చూడండి, మంకీ ఎంత దగ్గరగా ఉన్నాయి. ఇక్కడైతే మనము మంకీస్, మన ఇంటి దగ్గర అయితే భయం అయ్యి ఎక్కడ ఉరుకుతాం. చూడండి వాటర్ ఇక్కడ ఫ్లో వస్తుంది. దీని టేస్ట్ కూడా మన మినరల్ వాటర్ కంటే సూపర్ టేస్ట్ ఉంటాయి, న్యాచురల్గా వాటర్. చూడండి ఇక్కడ వాటర్ అనేది అస్సలు ప్రాబ్లం అస్సలు ఉండదు. ఇక్కడ చేయడానికి ఇక్కడ వ్యవసాయం చేస్తారు కదా అందరూ, రైతులకైతే అస్సలు ప్రాబ్లం ఉండదు. ఎవ్రీ డే వాటర్, ఫుల్ వాటర్ ఉంటాయి. ఎక్కడ చూసినా వాటరే ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఫుల్ వాటర్, ఎప్పుడు ఇట్లా ఫ్లో పోతూనే ఉంటుంది ఇక్కడ. వాటర్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇంకే జనాలు వస్తూ ఉన్నారు, మామూలు టైంలో అయినా వస్తూనే ఉన్నారు. చూడండి ఇక్కడ అందరు ఈ సొరికే చాలా వరకు తెలుసు. ఈ సొరికే దగ్గరికి వచ్చి వాటర్ తీసుకెళ్ళి తాగుతారు. వాటర్ సూపర్ టేస్ట్ ఉంటాయని, బాగుంటాయి. చూడండి ఫ్రెండ్స్ అందరూ. ఓకే మరి బాయ్.